పశ్చిమ ఆసియాలో యుద్ధం గాజా నుంచి లెబనాన్కు మారింది. ఇప్పటివరకు హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య దాడులు కేవలం సరిహద్దులకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ పేజర్ల బాంబుల పేలుడు తర్వాత హిజ్బుల్లా రెచ్చిపోతోంది. నిత్యం వందలాది రాకెట్లతో దాడులకు దిగుతోంది. అయితే ఈ దాడులకు ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందిస్తోంది. దాదాపు హిజ్బుల్లా స్థావరాలన్నింటినీ టార్గెట్ చేసింది. క్షిపణులతో భీకర దాడులు చేసి విధ్వంసం చేస్తోంది. ఈ దాడుల్లో మొత్తం 1600 హిజ్బుల్లా స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. దీంతో సుమారు 600 మంది లెబనీస్ మృతి చెందారు. మరోవైపు దక్షిణ లెబనాన్ను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కోరారు. లెబనాన్పై మరిన్ని దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమైందా? లెబనాన్పై దాడుల విషయంలో అగ్రదేశాలు ఏమంటున్నాయి? వాచ్ ది స్టోరీ. గాజా నుంచి లెబనాన్కు యుద్ధం మారిందా? లెబనీస్ కు నెతన్యాహు ఇచ్చిన వార్నింగ్ ఏంటి? పశ్చిమాసియాలో యుద్ధం విస్తరిస్తోందా? పశ్చిమాసియాలో పరిణామాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. హిజ్బుల్లా, ఇజ్రాయెల్ పరస్పరం కాల్పులకు తెగబడుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందలాది రాకెట్లు, డజన్ల కొద్దీ మిస్సైళ్లతో భీకరమైన దాడులు జరుగుతున్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 20 ఏళ్ల తర్వాత హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య భీకరమైన పోరాటం మొదలైంది. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ భారీ విధ్వంసమే సృష్టిస్తోంది. మిస్సైళ్లు, రాకెట్ల దాడితో లెబనాన్ కు ఇజ్రాయెల్ ప్రత్యక్ష నరకాన్ని చూపుతోంది. 1600కు పైగా హిజ్బుల్లా స్థావరాల్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ధ్వంసం చేసింది. 560 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 50 మంది చిన్నారులు, 94 మంది మహిళలు ఉన్నారు. అయితే ఇందులో హిజ్బుల్లా ఫైటర్లు ఎంతమంది చనిపోయారు అన్న అంశంపై స్పష్టత లేదు. అయితే ఈ దాడుల్లో ఎక్కువగా సామాన్య పౌరులే మృతి చెందినట్టు తెలుస్తోంది. లెబనాన్ అంతర్యుద్ధం తర్వాత అత్యధికంగా మరణాలు తొలిసారి నమోదయ్యాయి. అయితే హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఇక్కడితో ముగిసిపోలేదు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయుధాలు ఉన్న ఇళ్ల నుంచి ప్రజలు వెళ్లిపోవాలని నెతన్యాహు సూచించారు. తమ లక్ష్యం అమాయక ప్రజలు కాదని వెల్లడించారు. లెబనీస్ ప్రజల్ని హిజ్బుల్లా మానవ కవచాలుగా వాడుకుంటోందని నెతన్యాహు ఆరోపించారు. హిజ్బుల్లా దాడుల నుంచి తమ ప్రజలను కాపాడుకోవాలంటే తప్పనిసరి ఆయుధాలను పట్టాల్సి వస్తోందని తెలిపారు. అందుకే హిజ్బుల్లా ఆయుధాలు ఉన్న ప్రాంతాలను ప్రజలు ఖాళీ చేయాలని నెతన్యాహు సూచించారు. ఈ హెచ్చరికను సీరియస్ గా తీసుకోవాలని బెంజమిన్ కోరారు. హిజ్బుల్లాను కాపాడడానికి యత్నించి మీరు మీ ప్రియమైన కుటుంబ సభ్యులను కోల్పోవద్దని ఇజ్రాయెల్ ప్రధాని సూచించారు. నెతన్యాహు ప్రకటనతో ఇజ్రాయెల్ మరిన్ని దాడులకు సిద్ధమవుతోందని స్పష్టంగా తెలుస్తోంది. To defend our people against Hezbollah strikes, we must take out those weapons. Now, starting this morning, the IDF has warned you to get out of harm's way. I urge you, take this warning seriously. Don't let Hezbollah endanger your lives and the lives of your loved ones. Don't let Hezbollah endanger Lebanon. Please, get out of harm's way now. ఆయుధాలున్న ఇళ్ల నుంచి లెబనీస్ ప్రజల్ని వెళ్లిపోమని నెతన్యాహు కోరుతున్నాడు. నిజమే, కానీ వారు ఎక్కడికి వెళ్లాలి? లెబనీస్ సొసైటీలోకి హిజ్బుల్లా చొచ్చుకుపోయి ఉంది. లిటరల్ గా చెప్పాలంటే లెబనాన్లోని పల్లెలు, పట్టణాలు, మారుమూల కొండ ప్రాంతాలతో సహా ప్రతి చోట హిజ్బుల్లా ఉంది. అలాంటప్పుడు లెబనీస్ అమాయక ప్రజల్ని నెతన్యాహు ఎక్కడికి వెళ్లమని కోరుతున్నాడు? హిజ్బుల్లాను అంతం చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని చెబుతున్నాడు. అక్కడి ప్రజలకు హిజ్బుల్లా నుంచి ప్రమాదం పొంచి ఉందన్నమాట నిజమే. కానీ ఇప్పుడు హిజ్బుల్లా కంటే నెతన్యాహునే అత్యంత ప్రమాదకరంగా మారారు. పశ్చిమాసియాను విస్తృత యుద్ధంలోకి బెంజమిన్ లాగుతున్నాడు. ఎందుకంటే అతడు గాజాకి తన యుద్ధాన్ని పరిమితం చేయలేదు. ఇప్పుడు హిజ్బుల్లాపై విరుచుకుపడుతున్నాడు. అయితే హిజ్బుల్లా ఏమీ మౌనంగా కూర్చోలేదు. ఇజ్రాయెల్ పై 200కు పైగా రాకెట్లతో నిత్యం దాడులు చేస్తోంది. వాటిలో చాలా వరకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ అడ్డుకుంది. ఇజ్రాయెల్ కు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. కేవలం 2 మాత్రమే గాయపడ్డారు. హిజ్బుల్లా అనేది దుష్ట ఉగ్రవాద సమూహం. నిజానికి ఈ గ్రూపు ఆశ్చర్యకరంగా సంయమనాన్ని పాటించింది. ఇన్ఫాక్ట్ యుద్ధంపై లెబనాన్ అంత పెద్ద ఆసక్తిని కనపరచడం లేదు. మరి ఎందుకు నెతన్యాహు వారిని రెచ్చగొడుతున్నారు? బహుశా దీనికి రాజకీయాలే కారణమై ఉండొచ్చు. హిజ్బుల్లాను రెచ్చగొడితే ఇజ్రాయెల్ పై దాడి చేస్తుంది. దీన్ని బూచిగా చూపించి ఇజ్రాయెల్ ఎదురుదాడులు చేస్తుంది. వరుస దాడులతో బెంజమిన్ నెతన్యాహు పాపులారిటీ పెరుగుతుంది. గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేయడానికి ముందు, ఆ తర్వాత పదవి నుంచి దిగిపోమని నెతన్యాహును ప్రజలు డిమాండ్ చేశారు. ఇప్పుడు అతని పార్టీ, లీకుడ్ పార్టీ పాపులారిటీ పెరిగినట్టు తాజా సర్వేలు చెబుతున్నాయి. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో నెతన్యాహు అంత బలంగా ఎదుగుతారన్నమాట. అయితే నెతన్యాహు చర్యలపై ప్రపంచం ఎందుకు మౌనంగా ఉంది? ఇజ్రాయెల్ మిత్ర దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి, చైనా సంయమనం పాటించాలని కోరాయి. ఇవేవీ నెతన్యాహుపై ప్రభావం చూపించలేకపోయాయి.
ఆఖరికి అమెరికా చెప్పినా కూడా ఇజ్రాయెల్ ప్రధాని పట్టించుకోవడం లేదు. పశ్చిమాసియాలో సంఘర్షణ హద్దులు దాటుతున్నట్టు వైట్ హౌస్ మీడియా ప్రతినిధి జియాన్ పియరీ తెలిపారు. వీలైనంత వేగంగా పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. తాము దౌత్యపరమైన చర్చలు జరుపుతోన్నట్టు పియరీ వెల్లడించారు. లెబనాన్ సార్వభౌమత్వాన్ని, రక్షణకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా తాము వ్యతిరేకిస్తామని చైనా విదేశాంగ ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేశారు. అమాయక ప్రజలకు హాని కలిగించే చర్యలు ఖండిస్తున్నట్టు జియాన్ చెప్పారు. సరిహద్దులో పరస్పరం కాల్పులకు దిగుతున్న ఇరు పార్టీలు ఓ అడుగు వెనక్కి వేయాలని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టీఫెన్ దుజారిక్ కోరారు. ఇరు పార్టీలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతల్ని తగ్గించాలని స్టీఫెన్ సూచించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనే ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరిగాయి. పశ్చిమాసియాలో జరిగే యుద్ధమే కాదు, యూరోప్ లోని యుద్ధం కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా యుద్ధాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధాలకు సంబంధించిన ఇద్దరు కీలకమైన నేతలను కలిశారు. ప్రధాని కలిసిన మొదటి యుద్ధ నాయకుడు పాలస్తీనా శాశ్వత అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్, ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని మోడీ కలిశారు. ఇద్దరితోనూ నిర్వహించిన సమావేశాలు అత్యంత కీలకమైనవి. నిజానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరు కాలేదు. వారిని న్యూయార్క్ లో కలవడం అనేది అసాధ్యం. ఈ ఇద్దరు నాయకులతో ప్రధాని మోడీ కలిసి ఓ రాజకీయ సందేశం పంపారు. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ప్రధాని మోడీ పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ ను కలిశారు. గాజాలో కాల్పుల విరమణకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. రెండు దేశాల పరిష్కారం విషయంలో భారత్ మద్దతిస్తామని మరోసారి తెలిపారు. ఇక జెలెన్స్కీతో కూడా ప్రధాని సమావేశమయ్యారు. గత 4 నెలల్లో జెలెన్స్కీని మోడీ కలవడం ఇది మూడోసారి. యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రధాని మోడీ సూచించారు. ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. భారత్ కు ఇజ్రాయెల్, రష్యా అత్యంత కీలకమైన భాగస్వామ్య దేశాలు. ఈ రెండు దేశాలు భారత్ కు పెద్ద ఎత్తున ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాయి. ప్రస్తుతం భాగస్వామ్య దేశాల శత్రువుల్ని ప్రధాని మోడీ కలిశారు. ఈ పరిణామాలు ఏం చెబుతున్నాయి? నిరంతరం పెరుగుతున్న మరణాలు, తీవ్రమవుతున్న విధ్వంసాలతో తన విధానాన్ని భారత్ పునర్పరిశీలిస్తోంది. అభివృద్ధి చెందుతున్న ప్రపంచ నాయకుడు మౌనంగా కూర్చోలేడు. అందుకే మోడీ శాంతి చర్చలకు పిలుపునిస్తున్నారు. భారత్ తన ఆప్షన్లు తెరిచి ఉంచుతోంది. దీనికి అతి పెద్ద కారణం డ్రాగన్ కంట్రీనే. మాస్కోతో బీజింగ్ తన సహకారాన్ని మరింత పెంచుకుంది. ఉక్రెయిన్ యుద్ధ శాంతి కోసం కూడా చైనా ప్రయత్నాలు చేస్తోంది. బీజింగ్ చెబుతున్న ఉక్రెయిన్ పీస్ ప్లాన్ అనేది అస్పష్టమైన ప్రతిపాదన. కానీ చైనా శాంతి ప్రతిపాదనకు మద్దతునిచ్చేందుకు పుతిన్ సుముఖంగా ఉన్నారు. కాబట్టి చైనాకు రష్యా అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ మరోవైపు నుంచి నరుక్కుంటూ వస్తోంది. గాజాలో కూడా యుద్ధాన్ని ఆపే దిశగా ప్రధాని మోడీ ప్రయత్నాలు ప్రారంభించారు. నిజానికి ఇజ్రాయెల్ చర్యలపై చైనా తీవ్రంగా విమర్శిస్తోంది. ఫలితంగా పశ్చిమాసియాలో ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాల వద్ద డ్రాగన్ కంట్రీ మంచి పేరు సంపాదించుకుంది. అందుకే హమాస్, ఇజ్రాయెల్ మధ్య సంధికి కూడా చైనా ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇది అసాధ్యమైన విషయం. ఎందుకంటే ఒక వర్గాన్ని విమర్శించే ఏ వ్యక్తి యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించలేరు. అయితే భారత్ కు మాత్రం ఈ విషయంలో కొంత సానుకూలత ఉంది. అందుకు కారణం యుద్ధాల్లో ఏ పక్షానికి భారత్ మద్దతునివ్వలేదు. కానీ అంతర్జాతీయంగా అవగాహన చాలా భిన్నమైనది. అందుకు పాశ్చాత్య మీడియానే కారణం. రష్యా, ఇజ్రాయెల్ కు అనుకూలంగా భారత్ మద్దతు ఇస్తున్నట్టు ప్రచారం చేశాయి. కానీ పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ప్రధాని మోడీ కలవడంతో ఆ ప్రచారానికి చెక్ పెట్టారు. భారత్ ఏ యుద్ధానికి మద్దతు ఇవ్వదని తేల్చి చెప్పేశారు. దారుణమైన యుద్ధానికి దిగుతున్నది దీర్ఘకాలిక భాగస్వామి లేదా స్నేహితుడైనా వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ మద్దతు ఇవ్వదని ప్రపంచానికి సంకేతాలిచ్చింది.